నా సంఘటన గురించి చెప్తున్నాను. బిఎండి ఇద్రిస్ గారి ఆస్తి 12/840 ఆ అంగడిని మేము అమ్మాము. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చిన్నమ్మ కొడుకులు కూతుర్లు పెద్దమ్మ కొడుకులు అందరూ కలిసి అమ్మాము. దీనికి సంబంధించిన దస్తావేజులు డాక్యుమెంట్లు ట్యాక్స్ రసీదులు గత 38 ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంది. దీనికి సంబంధించిన డేటా 70 ఇయర్స్ నుంచి కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో ఉంది. బిఎండి ఇద్రిస్ గారి తాత పేరు మీద, ఎందుకంటే బిఎండి ఇద్రిస్ సాబ్ పేరు మీదనే ఉంది. మా తాత అప్పట్లోనే చాలా తెలివితో బిఎండి ఇద్రిస్ సాబ్ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేపించినాడు. అన్నీ భార్యమామని చేపిలేదు. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. ఇంకా ఆస్తి కూడా చాలా ఉంది. వీళ్ళు వాళ్ళ ద్వారా క్రిమినల్ యాక్టివిటీస్ క్రిమినల్ మైండ్తో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎవరెవరు? భార్య అహ్మద్ జలీల్, భార్య కరీముల్లా, భార్య ఇమాం రియాజ్ అహ్మద్, భార్య ఇమాం మహబూబ్ బాషా, భార్య తహర్ బాషా వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఇవన్నీ చేస్తున్నారు. దీని గురించి మనం లీగలీ వీళ్ళకి కేసు నమోదు చేస్తున్నాం, కంప్లైంట్ కూడా ఇస్తున్నాము. లీగలీ వాళ్ళ మీద కోర్టు ద్వారా కూడా యాక్షన్ తీసుకుంటాము. ఆర్ ఏ పోలీస్ స్టేషన్లో రమ్మంటే ఆ పోలీస్ స్టేషన్లో వచ్చి వీళ్ళకి ప్రతిదీ సబ్మిట్ చేసి సార్కి చూపిస్తాము. దీనికి సంబంధించిన ప్రతి దస్తావేజు మా దగ్గర ఉంది. 1966లో వీళ్ళ తాత వలీ అహ్మద్ గారు వాళ్ళ ఇల్లు వాళ్ళకి తినడానికి తిండి లేకుంటే మా తాతకి అమ్మేసినారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తి లేదు. ఆ 1996 12/400/1 ఇల్లు వీళ్ళ తాత అమ్మినారు. దానికి ఆ ఇంట్లో కూడా వీళ్ళే రౌడీజంతో ఇంట్లోనే ఇప్పుడు వరకు ఉన్నారు. కాబట్టి ఆ ఇల్లును కూడా ఖాళీ చేసి మా స్వాధీనంలో ఇవ్వాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి కోరుతున్నాము. ఇట్లు నేను భార్య ఇమాం షాషావలి సన్ ఆఫ్ లేట్ భార్య ఇమాం రజ్జబ్ సాబ్ గారి లేట్ భార్య బిఎండి ఇద్రిస్ సాబ్ గారి మనవడిని నేను. అన్న వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టు అవార్డు వచ్చినా కూడా ఇక్కడ క్యాన్సిల్ చేస్తే కూడా మళ్ళీ వీళ్ళు హిందూపూర్లో పోయి మన అక్కడ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్తున్నారు. అది ఇప్పుడు డిఆర్ మొమ్మగురుగా ఇచ్చినామండి. ఇప్పుడు ఫేక్ ఉంది. అది డాక్యుమెంట్ ఉంది వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్ అది చెప్తుంది. దానికి సంబంధం 2 minutes. అవార్డు కాపీ వచ్చి ఫేక్ అవార్డు కాపీ చేస్తారు. ఏమని చేస్తున్నారు? ఫేక్ అవార్డు కాపీ వీళ్ళు వేసుకున్నారు. ఎవరు ఆపోజిషన్ వచ్చి తహర్ బాషా మరి అభిమినిసా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే కాదు, వాళ్ళంతా వలీ అహ్మద్కి చెందిన మనవాళ్ళు. మేము వచ్చి బిఎండి ఇద్రిస్ సాబ్కి చెందిన వాళ్ళం. మేమంతా దానికి లింకే లేదు, అసలు లింకే లేదు. వాళ్ళు ఇల్లీగలీ వాళ్ళు వస్తున్నారు. క్రిమినల్ యాక్టివిటీ కింద వాళ్ళు కేసు పెడతాము, కంప్లైంట్ చేస్తాము. తదుపరి ఎలాంటి స్థితి కన్నా మేము వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాలంటే లీగలీ వాళ్ళకి ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ ఆయన గత సబ్ రిజిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ పంపిస్తే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ హిందూపూర్లో పోయి మీరు అమౌంట్ ఇచ్చి చేయించుకున్నారని చెప్తున్నారు. హిందూపూర్లో మీరు చేయించుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మనం చెప్తున్నాము లీగలీ సార్ మా దగ్గర అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఏం సార్ ఎట్లా ఎందుకు ఆపుతున్నారని మేము పోయి చెప్తున్నాం. లేదయ్యా వాళ్ళు విషయం తాగుతాము ఇది తాగుతాం అంటే లీగలీ ఉంటే ప్రొసీడ్ కావండి సార్, ఇల్లీగలీ ఉంటే నిలబడండి. అట్లా అంటే నేనే 15 days టైం ఇస్తాను బాబు వచ్చి చేసుకుని అన్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళినారు, అక్కడ పోయి చేసుకుందాం. ఏం ఇబ్బంది ఉంది? లీగలీ మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎక్కడ వచ్చి చూపిమంటే అక్కడ వచ్చి చూపిస్తాం. ఏ దానికి భయపడే అవసరమే లేదన్న. మనకి టోటలీ మనం క్లియర్లీ బాగానే ఉన్నాం. ఏమంటారంటే ఫేక్ మనుషులు కాదు మేము, అంతా ఒరిజినల్ మనుషులు ఉన్నాం. ఇక్కడ ఎలాంటి తకరారు లేవు, ఇద్దరు మనస్పర్ధలు ఎవరితో లేదు, అంత టోటల్ ఫ్యామిలీ ఇక్కడే ఉంది. చూడండి, ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రకారము సంగ్రామ్ శాషుకి అమ్మినాము. వాళ్ళదేం తప్పు లేదు, ఆస్తి వేసుకోలేదు వాళ్ళు ఫ్యామిలీ. బారా ఇమాం, నా పేరు తహర్ బాషా, నేను బారా ఇమాం ఇద్రిస్ సాబ్ వాళ్ళ మనవుడు. మా తాత బిఎండి ఇద్రిస్ సాబ్ సంగ్రామ్ సాక్షావలి పైన మర్యాద తీసిన ఈ ప్రాపర్టీ బారా ఇమాం ఇద్రిస్ సాబ్ది. బారా ఇమాం అహ్మద్ జలీల్ వైసీపీ పార్టీ లీడర్, 5 బ్రదర్స్ కరీముల్లా, నిసార్ అహ్మద్, రియాజ్ అహ్మద్, హబీబా, మహబూబ్ బాషాతో పాటు బిల్ కలెక్టర్ నిజాముద్దీన్ వాళ్ళ కొడుకు బారా ఇమాం తాహర్ బాషా. వీళ్ళు 7 మెంబర్స్. మా ప్రాపర్టీకి సంబంధం లేదు. బారా ఇమాం ఇద్రిస్ సాబ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రాజీ మర్జీగా పెద్ద మస్జిద్ కాడ ఉన్న షాపు 12/840 షాప్ని అందరూ మేము కలిసి సునార్ సంగరం షక్షావలికి అమ్మినాము. వీళ్ళు 5 మెంబర్స్ ఫేక్ అవార్డ్ కాపీ తీసుకొని వచ్చి మాకి టార్చర్ చేస్తున్నారు. మా ప్రాపర్టీ పైన
బారా ఇమాం ఇద్రిస్ సాబ్ ప్రాపర్టీలో ఒక మడిగి అమ్మితే వీళ్ళు మాకి టార్చర్ చేస్తున్నారు. ఇక్కడ ఆధునిలో రిజిస్టర్ చేసుకున్న పాటే సబ్ రిజిస్టర్కి వాళ్ళ 5 మెంబర్స్ సొసైడ్ చేసుకుంటానని బెదిరించారు. అప్పుడు సబ్ రిజిస్టర్ హిందూపూర్కి ట్రాన్స్ఫర్ అయినారు. అందుకోసం సబ్ రిజిస్టర్ ఎస్ఆర్ఓ గారు అక్కడ ఉన్నారు అని మేము విన్నాము. ఆధుని నుంచి అప్రూవల్ తీసుకొని మేము హిందూపూర్కి పోయి రిజిస్టర్ చేసినాము. ఇప్పుడు ఆధునిలో అప్రూవల్ తీసుకున్నాకనే అక్కడ రిజిస్టర్ అయింది. వీళ్ళు ఫేక్ అని చెప్తున్నారు. అది ఫేక్ కాదు, అది కేవలం ఏపీలో చేసినాము. అది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆన్లైన్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఎవరు రాస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇది వచ్చేసి దానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇది చేసి ఇచ్చినాం మేము సంగరం శాషుబాయికి. జరా బతా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చూపిస్తాను. ఈ తాత గారి బిఎండి ఇద్రిస్ సాబ్ గారి డెత్ సర్టిఫికేట్, ఇది అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, ఏది ఒక్కటి కూడా ఫేక్ లేదు. ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. దీంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు. దీంట్లో వాళ్ళు అలీ అహ్మద్కి సంబంధించిన వాళ్ళు దీంట్లో రానే రాకూడదు. ప్లస్ సంబంధించిన ట్యాక్స్ రసీదు, ట్యాక్స్ రసీదు, ఇది ట్యాక్స్ కట్టిన రసీదు అన్నీ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్లు, వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డులతో పాటు అన్నీ ఉన్నాయి. లీగలీ ప్రొసీడ్ అయ్యి అమ్మాము. సంగ్రామ్ షాషుబాయికి ఎలాంటి యాక్టివిటీస్ చేసుకుని వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. వాళ్ళు లీగలీ చేయకూడదు, ఇల్లీగల్ చేయకూడదు. ఏమైనా ఉంటే మా పైన చేయాలా, మేము వాళ్ళకి కోర్టు ద్వారా సమాధానం ఇస్తాము. పోలీస్ స్టేషన్కి రమ్మంటే పోలీస్ స్టేషన్లో కూడా సమాధానం ఇస్తాం. సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర రమ్మంటే కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాం. దీనికి సంబంధించిన 1984లో మా దగ్గర పార్టీషన్ డీడ్ ఉంది, ఒరిజినల్స్. మనం बनाए सो उनो अवार्ड का पिला लिए बोल रही तो ये बिलनामा है उनका उनो इनका इनो जो जलील अहमद उनको अपोजिशन 2 को रखो, इसे ताहिर बादशाह को हबीबा बानो को अपोजिशन रखो. उनका उनो अवार्ड का पिला ले को हमना अवार्ड का पिए को तो बोल रही हूँ. अवार्ड का पिन हवे फेक अवार्ड कॉपी है तो भी प्रॉपर्टी किसकी है, उसकी प्रॉपर्टी की अवार्ड कॉपी लाना, फाइनल निकाल लेना. इनकी वली अहमद की प्रॉपर्टी तो आती, बीएमडी इद्रिस साहब की प्रॉपर्टी में कैसे ला लेते ना. इनका नो फेक सभी क्रिएट कर लिया. तो ये हमें 12/400 हमारे दादा का घर है, हमें भाड़े को रहने दिए. सो 1966 भाड़ा होगा तुम लोग 300 से 3 महीने से भाड़ा दे रहे हैं ना. भाड़ा नहीं देखो वो 2023 में YCP पार्टी रहने फेक रजिस्टर कर लेना. 2023 2023 में इनका इनोच अपोजिशन कौन भी नहीं, इनका इनोच करें तो ये रजिस्टर करा वाले को उनको पूछ सकते हैं. तुम्हें हमें नहीं बोलते. डॉक्यूमेंटेटर कौन है? डॉक्यूमेंटेटर अफसर बादशाह. 5 लाख लेको करा था ना अफसर बादशाह, डॉक्यूमेंटेटर अफसर बादशाह. और जो इलीगल जो भी एक्टिविटीज़ करा ने अफसर बादशाह का बहुत हाथ है इसमें. उसे लीगली हमें उसे हैंड ये करना करी, जो भी जोर जबरदस्ती नहीं, लीगली कोर्ट क्या बोले वो हमारा वकील है, वकील क्या बोले उस पर चलते हैं. डीआर मेमो को भी काफी चुना में डीआर मेमो को ओके. वो वीलनामा को भी जो सिग्नेचर जो करी नहीं नो, इसमें अलग है, इसमें अलग है. 1966 में जो डॉक्यूमेंट कॉपीज है बी वली अहमद बेचे सो वो वली अहमद की सिग्नेचर कॉपी ओरिजिनल है. इन्हों जो वीलनामा में बने अलग है. गुड़ी दीर्घम है इसमें, फोटो ले सकते इसमें, गुड़ी दीर्घम है. खाली वली अहमद का नहीं, फेक डॉक्यूमेंट ये बना से वीलनामा इनो ये लेको, ये वीलनामा बना लेको लोक अदालत को जाको ला लीनो. पार्टीशन डीड कर ली हमें राजी मर्जी है तो इनो ये आस्ती को असल संबंध ही नहीं. वली अहमद को इनो अलग डिपार्टमेंट बीएमडी इद्रिस साहब के आस्ती में इन्वॉल्व नहीं नो. 2013 में म्यूनिसपालिटी में कंस्ट्रक्शन बने तो वो भी है हमारे पास, लेकिन उसका टाइम आया तो हम CSR को भी जाको बात करती हैं
CSR भी हम लोग परसों बुलाए थे, गए थे नहीं आया उन्होंने। जरा ठहर, 2 टन को गए थे हमें, 2 टन को जाने के बाद उन्होंने जाकर कंप्लेंट करके प्रेस मीट दिए। प्रेस मीट देने के बाद CSR हम लोग बुला भेजे। CSR करने हमें गए तो CSR सब देखे, देखने के बाद सब उन्होंने क्या बोले, सब तुम्हारा सही है, तुम्हारा क्या भी नहीं इसमें, तुम्हें एक काम करो, तुम्हें जाको 3 टन में कंप्लेंट करो। फर्स्ट क्या बोले सर, हमें फ़ोन करके बुलाते हैं तो फ़ोन करे तो फ़ोन नहीं उठाए उन्होंने। फ़ोन नहीं उठाने के बाद क्या बोले सर, एक काम करो 3 टन में जाकर कंप्लेंट करो। 3 टन में गए तो क्या बोले, नहीं ले भाई तुम्हें 3 टन को नको, तुम्हें कोर्ट से ही देख लो। उसके वजह से डिले करे हमें 4 डेज। इन्होंने दिए सो प्रेस मीट 16 तारीख को, आज देना पड़ रहा हम लोग को ये प्रेस मीट। बता दो सर क्या भी नहीं इसके बारे में।